హయత్ నగర్ పిఎస్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న నాగమణి హత్యకు గురయ్యారు. ఆమె రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం రాయపోల్లో నివాసం ఉంటారు. రాయపోలు మన్నెగూడ రహదారిపై ఆమె మృతదేహం లభించడంతో ఒక్కసారిగా హయత్ నగర్ పిఎస్తో పాటు రంగారెడ్డి పోలీసులో కలకలం రేగింది. ఆమెను ఎవరు హత్య చేశారు అని చూసినట్లయితే ఇటీవల 15 రోజుల క్రితం ఆమె కులాంతర వివాహం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇంట్లో వాళ్ళు అంటే పరువు హత్యగా స్థానికులు చెప్పుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళు చాలా అసహనంతో ఉన్నారు. ఇంట్లో వాళ్ళ కోరికకు భిన్నంగా ఆమె కులాంతర వివాహం చేసుకోవడం వల్లే సొంత తమ్ముడు ఆమెను హత్య చేశారు అక్కను అని స్థానికులు చెప్తున్నారు. నాగమణికి పరమేశ్ అనే తమ్ముడు ఉన్నారు. ఆయన పరువు పోయింది అని చాలా ఫీల్ అయిపోయి ఇంతటి అఘాయిత్యానికి పాల్పడినట్లు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అంటే మనం చూసినట్లయితే జనరల్గా ఈ లోయర్ క్లాస్ అలాగే మిడిల్ క్లాసులో ప్రతిదానికి సెంటిమెంట్లు ఫాలో చేయడం, అలాగే పరువు పోయింది అనుకోవడం, అలా అంటే సైకలాజికల్గా ఫీల్ అయిపోయి ఎంతకు తెగబడతారు అనడానికి ఈ నాగమణి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆమె కానిస్టేబుల్గా ఉన్నారు. వ్యక్తిగతంగా ఆమె చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అయితే తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడాన్ని ఇంట్లో వాళ్ళు సొంత తమ్ముడే భరించగా ఏదో పరువు పోయింది, వేరే కులస్తుల్ని పెళ్లి చేసుకున్నారు అన్న ఆగ్రహంతో ఆమెను చంపడం అనేది చాలా దారుణమైన విషయమని స్థానికులు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం చూసినట్లయితే అప్పర్ ఫ్యామిలీస్లో అంటే బాగా ధనికుల్లో చదువుకున్న వాళ్ళని కాదు, చదువుకున్న వాళ్ళు ఉన్న ఈ మిడిల్ క్లాసులో అయితే ఇలాంటి అకృత్యాలు అఘాయిత్యాలకు పాల్పడటం మనం చాలా చూసాం గతంలో కూడా. అదే బాగా క్రీమ్ సొసైటీలో చూసినట్లయితే వాళ్ళు ఇలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోరు. మనం చూసాం మొన్ననే అఖిల్ కూడా ఒక మతాంతర వివాహం చేసుకుంటున్నాడు. ఇద్దరు ఫ్యామిలీస్ కూడా ఘనంగా ఆయన ఎంగేజ్మెంట్ కూడా చేయటం మనం చూసాం. అఖిల్ అనే కాదు ఇంకా చాలామంది అంటే సొసైటీలో క్రీమ్గా ఉన్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు ఇలాంటి ఫీలింగ్స్ పెట్టుకోరు. మతాంతర వివాహాలు కానీ కులాంతర వివాహాలు కానీ కింది స్థాయిలో మధ్యతరగతిలో మనకి ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇంత దారుణంగా అంటే ఫ్యామిలీ మాటను వినకుండా ఆమె తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడాన్ని భరించలేని తమ్ముడు ఇంతటి అఘాయిత్యానికి పాల్పడడాన్ని అక్కడ స్థానికులంతా మాట్లాడుకోవడం, అంత కొంతమంది కన్నీరు పెట్టడం కూడా మనం చూడవచ్చు.